ఏమా ఈరోజు టాపిక్ 8 to 7 9 బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8 to 7 9. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ 8 to 7 9 బ్లాక్ డయాగ్రామ్ లో ఫస్ట్ IRQ డేటా బస్ రీడ్ బార్, రైట్ బార్, CS బార్, A0, రీసెట్, క్లాక్. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ BD బార్, అవుట్ B0 to 3, అవుట్ A0 to 3. నెక్స్ట్ S స్కాన్ లైన్స్ S సఫిక్స్ SL 0 to 3 కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్ షిఫ్ట్ RL0 7 ఇవి రిటర్న్ లైన్స్. ఇవి మీకు ఈ పిన్స్ అన్ని మీకు ఇవేంటో ఇక్కడ కింద టేబుల్లో ఉన్నాయి చూడండి. పైన ఈ 3 పిన్స్ ఏమో కీబోర్డ్ సెక్షన్ కీ డేటా, ఈ 3 పిన్స్ ఏమో డిస్ప్లే డేటా. ఇది స్కాన్ SAN స్కాన్. ఈ మూడునేమో CPU ఇంటర్ఫేస్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పిన్స్ అన్ని దేనికి యూజ్ అవుతాయి? డేటా బస్ అనేది బైడైరెక్షనల్ డేటా, ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్స్, వీటి గురించి అంతా మీకు ఈ టేబుల్లో ఉన్నాయి. ఆ పిన్ నేమ్స్ అన్ని ఇక్కడ నేర్చుకుందరు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పిన్స్ అన్ని CPU ఇంటర్ఫేస్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ అవుట్పుట్ లో ఉన్న పిన్స్ అన్ని ఈ 3 పిన్స్ రిటర్న్ లైన్స్, షిఫ్ట్, కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్. దీస్ 3 పిన్స్ ఆర్ కీ డేటా, అంటే కీబోర్డ్ సెక్షన్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది స్కాన్ లైన్స్ SL0 to 3 అనేది స్కాన్ లైన్స్, అవుట్ A0 to 3, అవుట్ B0 to 3 అనేది దీస్ 2 ఆర్ డిస్ప్లే డేటా, డిస్ప్లే సెక్షన్. అంటే మెయిన్ 8 to 7 లైన్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి మీకు. ఈ 8 to 7 9లో 4 మెయిన్ సెక్షన్స్: కీబోర్డ్ సెక్షన్, స్కానింగ్ సెక్షన్, డిస్ప్లే సెక్షన్ అండ్ ఇంటర్ఫేసింగ్ CPU ఇంటర్ఫేస్ సెక్షన్స్. CPU ఇంటర్ఫేస్ ఒక సెక్షను, నెక్స్ట్ కీబోర్డ్ సెక్షను, స్కానింగ్ సెక్షను, డిస్ప్లే సెక్షన్. 4. ఇందులో ఈ 4 సెక్షన్స్ లో మేజర్ సెగ్మెంట్స్ ఏంటంటే కీబోర్డ్ అండ్ డిస్ప్లే. కీబోర్డ్ సెక్షన్ అండ్ డిస్ప్లే సెక్షన్ అనేది మేజర్ సెగ్మెంట్స్. ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ పిన్స్ గురించి తెలియాలంటే ఈ టేబుల్లో చూడండి. DB0 to DB7 అనేది ఇన్పుట్, కాబట్టి మీకు ఇన్పుట్ లైన్. నెక్స్ట్ చూడండి, DB0 to DB7 అనేది ఇన్పుట్. నెక్స్ట్ క్లాక్ అనేది ఇన్పుట్. క్లాక్ ఇన్పుట్ కాబట్టి యారో మార్కు మీకు ఇన్పుట్ అయితే మీకు ఇన్సైడ్కి ఉంటుంది చూడండి యారో మార్కు. అవుట్పుట్ అంటే అవుట్ సైడ్ ఉంటుంది మీకు యారో మార్కు. ఈ లోపలికి ఉన్నాయన్నీ ఇన్పుట్స్ అనమాట. యారో మార్కు ఇక్కడ యారో అనేది కంపల్సరీ. ఇక్కడ రీడ్ బార్, RD బార్ అంటే రీడ్ బార్, WR బార్ అంటే రైట్ బార్, చిప్ సెలెక్ట్. A0 అంటే మీకు ఇన్పుట్, బఫర్ అడ్రస్ ఇక్కడ రాసున్నాయి చూడండి. A0 అంటే బఫర్ అడ్రస్. ఈ టేబుల్ చూడండి. DB0 to DB7 అనేది ఇన్పుట్, డేటా బస్ బైడైరెక్షనల్. క్లాక్ అనేది ఇన్పుట్, క్లాక్ ఇన్పుట్. రీసెట్ అంటే రీసెట్ ఈజ్ ఇన్పుట్. చిప్ సెలెక్ట్ కూడా చిప్ సెలెక్ట్ ఇన్పుట్. రీడ్ బార్ అంటే రీడ్ బారు. నెక్స్ట్ మీకు A0 అంటే ఇన్పుట్, బఫర్ అడ్రస్. నెక్స్ట్ IRQ అంటే అవుట్పుట్ కాబట్టి ఇక్కడ రీడ్ బార్ ఏమో మీకు లోపలికి ఉంది ఇన్సైడ్. IRQ అనేది ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్ అనేది అవుట్పుట్ కాబట్టి అవుట్ సైడ్ ఉంది. యారో మార్కు ఐడెంటిఫై చేయండి. అవుట్పుట్ ఏమో అవుట్ సైడ్ ఉంటుంది, ఇన్సైడ్ కొంటేనేమో ఇన్పుట్. ఇవన్నీ ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి రీడ్ బార్ నుంచి కింద క్లాక్ వరకు ఇవన్నీ ఇన్పుట్స్. అందుకే మీకు ఇక్కడ ఇన్పుట్, అవుట్పుట్ అని మెన్షన్ చేశాను టేబుల్లో మీకు. ఇక్కడ మనం ఇప్పుడు IRQ అనేది ఇంటరప్ట్ రిక్వెస్ట్ అవుట్పుట్. SL0 to SL3 అనేది అవుట్పుట్, స్కాన్ లైన్స్. S మీన్స్ స్కాన్, R మీన్స్ రిటర్న్ లైన్స్, షిఫ్ట్ అంటే షిఫ్ట్ ఇన్పుట్, కంట్రోల్ స్లాష్ STB అంటే కంట్రోల్ స్ట్రోబ్ ఇన్పుట్. మనం ఇందాక స్ట్రోబ్ మోడ్ 1లో మేము 8255 ఆపరేటింగ్ మోడ్స్లో లాస్ట్ క్లాస్లో మనకి 8255లో మోడ్స్లో చెప్పుకున్నాం మనం. మోడ్ 1 అనేది ఏంటి మీకు? స్ట్రోబ్డ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. మోడ్ 0 అనేది సింపుల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. మోడ్ 2 ఆపరేషన్ అనేది బైడైరెక్షనల్ మీకు ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. కాబట్టి ఇక్కడ మనం మోడ్ 1 ఆపరేషన్ మనం ఇక్కడ స్ట్రోబ్డ్ ఇన్పుట్ అంటున్నాం. స్ట్రోబ్డ్ ఇన్పుట్ కింద యూజ్ చేస్తాం, కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్. నెక్స్ట్ అవుట్ A0 to 3.
ఈ అవుట్ అనేనేమో డిస్ప్లే ఏ అవుట్స్, అలాగే అవుట్ బి అంటేనేమో డిస్ప్లే బి అవుట్పుట్స్. అంటే మీకు డిస్ప్లే డేటాలో అవుట్ ఏ అవుట్ బి ఉంది. కీ డేటాలో రిటర్న్ లైన్స్, షిఫ్ట్, కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్ ఉంది. స్కాన్ లైన్స్లో స్కాన్ SL0 టు S3. ఈ CPU ఇంటర్ఫేస్లోనేమో ఇంటరప్ట్ రిక్వెస్ట్, డేటా బస్, రీడ్ బారు, రైట్ బారు, CS బారు, బఫర్ అడ్రస్ A0, రీసెట్, క్లాక్ ఇన్పుట్ ఇవన్నీ. నెక్స్ట్ లాస్ట్కి బీడీ బార్ అంటే బ్లాంక్ డిస్ప్లే అవుట్పుట్. ఇది ఈ మీకు బ్లాక్ డయాగ్రాము వాటి యొక్క పిన్స్ గురించి. ఇది మీకు 8279 బ్లాక్ డయాగ్రామ్. ఇంతకు ముందు చెప్పుకుందాము మనకు పిన్ కాన్ఫిగరేషన్, పిన్ డయాగ్రామ్ అండ్ ఆ పిన్ యొక్క నేమ్స్. నెక్స్ట్ దిస్ సెకండ్ వన్ ఈజ్ బ్లాక్ డయాగ్రామ్. ఇందులో మీకు ఈ బ్లాక్స్ అన్ని నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఇందులో ఏం చెప్పాం, మనం మొత్తం 4 సెక్షన్స్ చెప్పాం. CPU ఇంటర్ఫేస్ సెక్షను, నెక్స్ట్ ఇక్కడ దిస్ వన్ ఈజ్ కీబోర్డ్ సెక్షను, ఇది కీబోర్డ్ సెక్షను. నెక్స్ట్ ఇక్కడ స్కానింగ్ సెక్షను, ఇది డిస్ప్లే సెక్షన్, ఇది డిస్ప్లే సెక్షన్. మొత్తం 4 మేజర్ సెక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ డేటా బఫర్స్ DB0 టు DB7 అనేది బై డైరెక్షన్ ద్వారా ఇంటర్నల్ డేటా బస్కి వస్తుంది. దిస్ వన్ ఈజ్ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్, దాని నుంచి మీకు టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 16x8 డిస్ప్లే ర్యామ్ తీసుకుంటాము. డిస్ప్లే ర్యామ్, అక్కడ డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్, దాని నుంచి డిస్ప్లే రిజిస్టర్కి. ఈ డిస్ప్లేలో మనకి అవుట్ ఏ అడ్రస్, అవుట్ బి అడ్రస్ ఉంటుంది. టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ కిందేమో బ్లాంక్ డిస్ప్లే కనెక్ట్ చేసాము. స్కాన్ కౌంటర్కి ఏమో స్కాన్ లైన్స్. ఇక్కడ 8x8 FIFO స్లాష్ సెన్సార్ ర్యామ్ తీసుకుంటాము. ఈ కింద ఏమో రిటర్న్ లైన్స్ RL0 టు RL7, షిఫ్ట్, కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్. ఇదేమో కీబోర్డ్ సెక్షన్, కీబోర్డ్ డీబౌన్స్ అండ్ కంట్రోల్. ఈ పైదేమో ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైన్, అందులో FIFO స్లాష్ సెన్సార్ ర్యామ్ స్టేటస్ ఉంటుంది. ఈ IO కంట్రోల్ అనేమో రీడ్ బారు, రైట్ బారు, CS బారు, బఫర్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ మీకు రీడ్ బార్, రైట్ బార్, CS బారు, A0. ఇప్పుడు ఈ బ్లాక్స్లో మీకు ఒక్కో బ్లాక్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఫిగర్ 8279 ఈజ్ ఏ 40 పిన్ డివైస్ విత్ 2 మేజర్ సెగ్మెంట్స్. 2 మేజర్ సెగ్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా. ఏంటవి? కీబోర్డ్ అండ్ డిస్ప్లే. కీబోర్డ్ ఒకటి, డిస్ప్లే ఒకటి మీకు మేజర్ సెక్షన్స్. రిమైనింగ్ స్కానింగ్ సెక్షన్, ఇంటర్ఫేసింగ్ సెక్షన్, మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ షోన్ ఇన్ ఫిగర్ షోస్ 4 మేజర్ సెక్షన్స్ ఆఫ్ 8279 కీబోర్డ్, స్కానింగ్ సెక్షన్, డిస్ప్లే అండ్ MPU ఇంటర్ఫేస్ అంటే CPU మినీ ప్రాసెసింగ్ యూనిట్. MPU అంటే మినీ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మీకు CPU ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం కదా, అది. ది ఫంక్షన్స్ ఆఫ్ దీస్ సెక్షన్స్ ఆర్ డిస్క్రైబ్డ్. మీకు ఫస్ట్ ఇది కీబోర్డ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ ఏంటి? మీకు ఈ కీబోర్డ్ సెక్షన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ కీబోర్డ్ సెక్షన్లో కీబోర్డ్ సెక్షన్ keyboard debounce and keyboard section lo this section has 8 lines RL0 to RL7 కింద చూడండి. కీబోర్డ్ డీబౌన్స్ లో రిటర్న్ లైన్స్ లో ఎన్ని ఉన్నాయి? దిస్ సెక్షన్ హ్యాజ్ RL0 to RL7 అంటే 8 లైన్స్ దట్ కెన్ బి కనెక్టెడ్ టు 8 కాలమ్స్ ఆఫ్ ఏ కీబోర్డ్ ప్లస్ 2 అడిషనల్ లైన్స్. ఏముంటాయి? షిఫ్ట్ అడిషనల్ లైన్స్, షిఫ్ట్ ఒకటి, నెక్స్ట్ కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్, ఇవన్నీ ఉంటాయి. ది స్టేటస్ ఆఫ్ దిస్ షిఫ్ట్ కీ అండ్ ది కంట్రోల్ కీ కెన్ బి స్టోర్డ్ అలాంగ్ విత్ ఏ కీ క్లోజర్. కీబోర్డ్ కెన్ ఆపరేట్ ఇన్ 2 మోడ్స్. ఈ కీబోర్డ్ అనేది ఈ కీబోర్డ్ సెక్షన్ ఆపరేట్ యాజ్ 2 మోడ్స్. ఈ కీబోర్డ్కి మొత్తం 8 లైన్స్, షిఫ్ట్, కంట్రోల్ స్లాష్ స్ట్రోబ్ ఇవన్నీ కనెక్ట్ చేసి ఉన్నాయి. దిస్ సెక్షన్ ఈజ్ ఆపరేట్ యాజ్ 2 modes. First one is 2 key lockout and n key rollover. First in the 2 key lockout mode lo emavutundante, if 2 keys are pressed almost simultaneous ga manam 2 keys ni press chesinappudu only the first key is recognized. In the n key rollover mode, simultaneous keys are recognized and their codes are stored in the internal buffer.
It can also set up no key is recognized until only one key remains pressed. This is keyboard section. Next, the keyboard section also includes 8x8 FIFO. 8x8 FIFO. ఇక్కడ ఈ FIFOలో మీకు ఇక్కడ ఈ కీబోర్డ్ సెక్షన్ is also 8x8 FIFO సెన్సార్. అంటే ఇది FIFO మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మీకు ఫస్ట్ ర్యామ్లో మీకు స్టాక్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అలాగే అక్కడ మీకు ఈ కీబోర్డ్ సెక్షన్లో మీకు 8x FIFO సెన్సార్ ర్యామ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు 8 కాలమ్స్ 8 రోస్ ఉంటాయి. FIFO మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. The FIFO RAM 8x8 FIFO. The FIFO RAM consists of 8 registers that can store 8 keyboard entries. Each is then read in the order of entries. The status logic keeps track of the number of entries and provides an IRQ line, interrupt request line, IRQ line number of entries and provides an IRQ అంటే interrupt request signal when the FIFO is not empty. Next, scanning section. నెక్స్ట్ సెక్షన్ కిందది స్కానింగ్ సెక్షన్. ఈ స్కానింగ్ సెక్షన్ లో ది స్కాన్ సెక్షన్ హ్యాజ్ ఏ స్కాన్ కౌంటర్ అండ్ 4 స్కాన్ లైన్స్ SL0 to SL3. These 4 scan lines can be decoded using a 4 to 16 decoder. To generate 16 lines for స్కానింగ్. అంటే 4 to 16 డీకోడర్ లాగా 4 ఇన్పుట్స్ తీసుకుంటే మీకు 16 అవుట్పుట్స్గా జనరేట్ చేస్తుంది స్కానింగ్ పర్పస్కి. దీస్ లైన్స్ కెన్ బి కనెక్టెడ్ టు ది రోస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కీబోర్డ్ అండ్ ది డిజిట్ డ్రైవ్స్ ఆఫ్ ఏ మల్టీప్లెక్స్డ్ డిస్ప్లే. మల్టీప్లెక్స్డ్ అంటే మనకు మెనీ ఇన్పుట్స్ ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది. అలా మీకు మల్టీప్లెక్స్డ్ డిస్ప్లే మీకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే సెక్షన్. ఇది డిస్ప్లే సెక్షన్. ఈ డిస్ప్లే రిజిస్టర్లో అవుట్ ఏ డిస్ప్లే ఉంటుంది, అవుట్ బి డిస్ప్లే, నెక్స్ట్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంటాయి. ది డిస్ప్లే సెక్షన్ హ్యాస్ 8 అవుట్పుట్ లైన్స్ డివైడెడ్ ఇంటూ A0 to A3 అండ్ B0 to B3. A0 to A3 and B0 to B3. These lines can be used either as a group of 8 lines or as 2 groups of 4 in conjunction with the scan lines for a multiplexed display RAM. The display can be blanked by using the BD bar line. The display can be blanked the BD bar line. ఇది టైమింగ్. BD bar అంటే blank display. Next, this section includes 16x8 display RAM. 16x8 display RAM. This section, display section, is also includes the 16x8 display RAM. The MPU can read or write into any of these registers. Next, MPU interface section. This section includes 8 bidirectional data lines DB0 to DB7. ఇది MPU ఇంటర్ఫేస్ సెక్షన్. ఇదంతా MPU ఇంటర్ఫేస్ సెక్షన్. ఇందులో మీకు ఫస్ట్ ఇది బైడైరెక్షనల్ డేటా బఫరు DB0 to DB7 అండ్ 1 ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైను, ఒకటేమో ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైను. ఈ పిన్స్ అన్నిటిని మనం MPU ఇంటర్ఫేస్ అంటాం. ఇందులో ఫస్ట్ వన్ ఏమో బైడైరెక్షనల్ డేటా DB0 to DB7, నెక్స్ట్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ లైను, నెక్స్ట్ అండ్ 6 lines for interfacing including the buffer address line is A0. When A0 is high, signals are interpreted as control words or status. When A0 is low, signals are interpreted as data. The IRQ line goes high whenever data entries are stored in the FIFO.
Data entries are IRQ is goes high whenever data entries are stored in the FIFO లో stored అవుతాయి. This signal is used to interrupt the MPU to indicate the availability of data. ఇలా మీకు ఒక్కో సెక్షన్, ఈ పైదంతానేమో ఎంపీయూ ఇంటర్ఫేస్ సెక్షను, నెక్స్ట్ ఇదేమో డిస్ప్లే సెక్షను, ఈ 3 డిస్ప్లే సెక్షను, నెక్స్ట్ ఇదేమో కీబోర్డ్ సెక్షను, నెక్స్ట్ ఇది స్కానింగ్ సెక్షను, ఇదంతానేమో డిస్ప్లే సెక్షన్. ఈ 4 మేజర్ సెక్షన్స్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకా బ్రీఫ్గా మీకు ఇక్కడ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా. ఇది 8279 బ్లాక్ డయాగ్రామ్. ఈ యూనిట్లో మీకు బ్లాక్ డయాగ్రామ్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ వీడియోలో మీకు 8 to 55 బ్లాక్ డయాగ్రామ్ చెప్పాం. ఈరోజు క్లాస్లో మనం ఈ వీడియోలో 8 to 79 బ్లాక్ డయాగ్రామ్.